ఎనీ క్వశ్చన్స్? థ్యాంక్ యూ చెప్పచ్చా? సీఎం గారు రాష్ట్రంలో సార్ మీరు ధాన్యం ధరలు పెంచారు కానీ రాష్ట్రంలో ధాన్యం ధరలు పెంచలేదండి, ₹1 ఇస్తున్నారు. బియ్యం ధరలు విపరీతంగా ధాన్యానికి మీరు మద్దతు ధర ఇస్తున్నారు. అయితే రాష్ట్రంలో మార్కెట్లో మాత్రం బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి. మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం మానిటర్ చేస్తా ఉంది. నేను చెప్పాను మీకు చెప్పాను ఆల్రెడీ. ఎవరైతే దగ్గర 90% జనాభాకు మనం బియ్యం ఇస్తాం. మనం రైతుకు గిట్టుబాటు ధర రావాలని మనం ఎక్కువ రేటుతో కొనుగోలు చేస్తున్నాం. వారికి కొనుగోలుదారుకు పెరిగిన మాట వాస్తవమే. దాన్ని తగ్గించేదానికి అన్ని ప్రయత్నాలు చేయటం జరుగుతూ ఉంది. అదే 15వ తేదీ నామినేషన్ ఉంది, 18వ తేదీ ఎన్నిక ఉంది. తర్వాత ప్రతిపక్ష పార్టీలు సీఎం గారు ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయంటే ఈ పరోక్ష ఎన్నికలు కాదు ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధమై మున్సిపల్ ఎన్నికలు ఏమన్నా పెడితే అప్పుడు మా సత్తా చూపుతామని చెప్పి. అవును, కోర్టులో కేసు ఉంది కాబట్టి వాళ్ళ సత్తా చూసేదానికే కాసుకొని ఉన్నాం. ఇవన్నీ స్థానిక ఎన్నికలు ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా పెట్టేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. వీలైన త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడం జరుగుతుంది. సీఎం గారు మీరు ధాన్యం ధర పెంచామని చెప్తున్నారు. ఈ 2004 నుంచి ఇప్పటి వరకు ఎరువుల ధరలు కూడా చాలా విపరీతంగా పెరిగినాయి, డబుల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా మీరు ఏదైతే అప్పులు ఇస్తున్నారో, ఏదైతే రుణాలు ఇస్తున్నారో 2004 కంటే ముందు ఏ విధంగా బాధపడుతున్నారో ఇప్పుడు కూడా అదే విధంగా బాధపడుతున్నారు. రుణమాఫీ చేసే ప్రయత్నం చేస్తారా? ఎరువుల ధరలు ఏమైనా తగ్గిస్తారా? రుణమాఫీ అనేది జరగదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సంవత్సరం రైతులకు ఇచ్చేది 52,000 కోట్లు ఇస్తున్నారు. పంట రుణాలే 42,000 కోట్లు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా 10% నుంచి 15% రైతుకి ఇచ్చేది పెరుగుతా ఉంది. అంటే వచ్చే సంవత్సరానికి ఒక 60,000 కోట్ల దగ్గర రైతుకు మనం రుణాలు ఇవ్వటం జరుగుతుంది.